నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జర్నలిస్ట్ ఆఫీసర్లకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపుగా మనకు 500 పోస్టుల భర్తీ అనేది జరుగుతుందండి. మరి ఈ పోస్ట్ అనేది జర్నలిస్ట్ ఆఫీసర్ స్కేల్ 2కు సంబంధించింది. మరి దీంట్లో అకార్డింగ్ టు రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ 75, ఎస్టీ 37, ఓబీసీ 135, ఈడబ్ల్యూఎస్ 50 పోస్టులు, యూఆర్లో 203, పీడబ్ల్యూడీలో 20 పోస్టులు అనేవి ఉన్నాయండి. మరి ఈ పోస్టులకు కావాల్సిన అర్హత ఏదంటే ఎనీ డిగ్రీ 60% మార్కులతో ఏ డిగ్రీ ఉన్నా సరిపోతుంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ డిగ్రీస్ అనేవి దేశవ్యాప్తంగా చాలామంది ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఆ ఇంటిగ్రేటెడ్ డిగ్రీస్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబులేనండి. అదేవిధంగా స్పెషల్గా అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ ఆస్పిరెంట్స్కు మినిమం 55% మార్క్స్ అయితే ఉండాలి. అదేవిధంగా చార్టెడ్ అకౌంట్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబులే, వాళ్ళకు వర్క్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అదేవిధంగా ఈ ఎలిజిబిలిటీలో ఉన్న వాళ్ళతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మ్యాండేటరీ. సిఎంఏ, సిఏఎఫ్, ఐసిడబ్ల్యూఏ, జేఏఐఐబి, సిఏఐఐబి ఉత్తీర్ణత ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. మరి అప్లై చేసుకోవడానికి కావాల్సిన ఏజ్ ఎలిజిబిలిటీ ఏంటంటే 31/7/2025 నాటికి 22 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసు అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు, దివ్యాంగ అభ్యర్థులకు 10 నుంచి 15 సంవత్సరాల వయసు సడలింపు అయితే ఉంటుందండి. మరి ఇక్కడ ఆన్లైన్ చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల 30వ తేదీ అనేది చివరి తేదీ. దీని సెలక్షన్ ప్రాసెస్ అనేది రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుందండి. ఆ రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూల యొక్క డేట్స్ అనేది ఇంకా అనౌన్స్మెంట్ కాలేదు. మనకు అప్లికేషన్ కానీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ చూపిస్తున్న అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో చేస్తే సరిపోతుంది. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. అయిపోయింది, చేసుకుంటే కథం.